చందమామ కథ. మొండి నమ్మకం. అనగనగా ఒక ఊళ్ళో కందుల సుబ్బడు అనే ఒక బీదవాడు ఒకడు ఉండేవాడు. ఇతను రోజు దగ్గరలో ఉన్న అడవికి పోయి కట్టెలు కొట్టుకొని ఊళ్ళో అమ్ముకుంటూ జీవనం చేస్తుండేవాడు. పాపం అతని దరిద్రానికి తగ్గట్టుగా గంపెడు మంది పిల్లలు కూడా పుట్టారు. ఇంతమంది పిల్లలతోనూ భార్యతోనూ ఎలాగోలాగా ఒక గుడిసెలో కాపురం చేస్తున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మామూలుగా వాడొక రోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకుంటున్నాడు. కొట్టగా ఆ చెట్టులో ఒక తొర్ర బయటపడింది. అందులో కొన్ని చీమలు కనిపించాయి. వాటి ముక్కులకు నూకలున్నాయి. ఇది చూసి సుబ్బడు విస్తుపోయి ఇలా అనుకున్నాడు, అరే, ఈ కారడవిలో ఈ చెట్టు త్వరలో ఉన్న చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వడు? ఈ రోజు మొదలుకొని నేను ఇంట్లో కూర్చుంటాను. ఈ చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకు నా భార్య పిల్లలకి మాత్రం ఎందుకు ఆహారం ఇవ్వడో చూస్తాను అని అనుకుంటూ ఇంటికి పోయి కాళ్లు ముడుచుకుని పడుకున్నాడు. ఇంట్లో డబ్బు లేదు. భార్య గోల పెట్టింది, డబ్బు లేదండి అంటూ. డబ్బా చీమల దేవుడు తెస్తాడు అంటూ కూర్చున్నాడు కందుల సుబ్బడు. ఇదంతా చూసి భార్యకేమి తోచక పిల్లల్ని పెంచడానికి రోజు అడవికి వెళ్లి ఎర్రమన్ను తవ్వి అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తున్నది. ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి. సుబ్బడి భార్య మామూలుగా ఒక రోజు అడవికి వెళ్లి ఎర్రమన్ను తవ్వుతుండగా ఏదో టంగుమ తగిలింది. ఏమిటా అని తవ్వి చూసేసరికి అక్కడ ఒక బిందె నిండా కాసులు కనిపించాయి. అవన్నీ నెత్తిని పెట్టుకుని పోదామని మొదట్లో అనుకుంది. కానీ కాసేపు ఆలోచించి, అమ్మయ్యో, పట్టపగలు ఎవరన్నా చూస్తే అమ్మో ఏమోనమ్మా నమ్మరాదు అనుకుంటూ ఆ కాసులు ఒక పెద్ద తట్టలో పోసి పైన మూరెడెత్తున ముళ్ళు పెట్టి గండు చీమలు తేళ్లు అందులో పడేసి ఇంటికెళ్ళింది. క్రమంగా పొద్దుగూకి చీకటి పడింది. రాత్రి 10 గంటలైంది. అప్పుడు సుబ్బడి భార్య భర్త దగ్గరికి వెళ్లి, ఏమండి, నాకు అడవిలో కాసుల బిందె దొరికింది. ఆ కాసులన్నీ అక్కడ ఒక తట్టలో పెట్టొచ్చాను, తీసుకొద్దాం పదండి, మన దరిద్రం తీరుతుంది అన్నది. చెప్పిందంతా విని సుబ్బడు చీమల దేవుడే తెస్తాడు అని బండలా కూర్చున్నాడు. భార్య ఎంత బతిమిలాడినా కదలలేదు. ఈ సంభాషణ పక్కింటికి కన్నం వేద్దామని వచ్చిన దొంగలు విన్నారు. విని వినడంతోనే పదండ్రా అని ఆనందంగా సుబ్బడి భార్య పెట్టిన తట్ట దగ్గరికి వెళ్లి ఆ తట్టలో చేయి పెట్టేసరికి చీమలు తేళ్లు తెగ కుట్టి వదిలిపెట్టాయి. అప్పుడు అబ్బా, ఈ మాయల మారి మనల్ని మోసం చేసిందిరా, దీని రోగం కుదురుద్దామని ఆ తట్ట తీసుకెళ్లి గుడిసె పైన పెద్ద రంధ్రం పెట్టి దాంట్లో కుమ్మరించి పారిపోయారు. ముందుగా చీమలు ముళ్ళు తేళ్లు ఇంట్లో పడ్డాయి. ఆ తర్వాత గలగలమంటూ కాసులన్నీ పడ్డాయి. అది చూసి సుబ్బడి భార్య ఆశ్చర్యపోయారు. చూసావా, నేను చెప్పలేదా చీమల దేవుడే తెస్తాడని అంటూ సుబ్బడు లేచి గంతులు వేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత సుబ్బడు ఆ డబ్బుతోనూ భార్య బిడ్డలతోనూ హాయిగా పూల రంగడిలా కాలం వెళ్లబుచ్చసాగాడు.